కాళేశ్వరం తప్పిదాలకు అధికారుల నాయకుల సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న. బాధ్యులు ఎవరు? కాళేశ్వరం తప్పిదాలకు బాధ్యులు ఎవరనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. అధికారుల, సీఎం రేవంత్ నాయకుల. సో కనుక అధికారుల మీద కనుక యాక్షన్ ప్లాన్ తీసుకొని వాళ్ళపై కనుక చర్యలు తీసుకోవడం మొదలు పెడితే ఏకంగా పూర్తి డిపార్ట్మెంటే ఉండదట. నాణ్యంగా నిర్మించి ఉంటే ప్రాజెక్టు కూలేది కాదని వ్యాఖ్య. నాయకులు తప్పుడు నిర్ణయాలు అమలు వల్లనే సమస్య అని వెల్లడి. గత ప్రభుత్వం 2 లక్షల కోట్లు ఖర్చు చేసి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేని విమర్శ. కొత్త ఇంజనీర్లకు నియామక పత్రాల పంపిణీ. కాళేశ్వరం విషయంలో అందరిపై చర్యలు తీసుకుంటే నీటిపారుదల శాఖే ఉండదు. చర్యలు తీసుకోకపోతే తీసుకోవడం లేదని అంటారు. కాళేశ్వరం న్యాయ విచారణలో ఈ చెప్పారని ఒకరు, ఎస్సీ చెప్పారని ఇంకొకరు, ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు తీసుకునే తప్పుడు నిర్ణయాలను అమలు చేయకుండా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేవి కావు అని ఇంజనీర్లు ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొత్తగా నియమితులైనటువంటి 687 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను గురువారం జలసౌధలో జరిగిన కార్యక్రమంలో ఆయన నియామక పత్రాలు అందజేశారు. తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఉద్బోధించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఇంజనీర్ల సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎవరిని బాధ్యులు చేయాలి? కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు ఖర్చు చేస్తే కట్టడం కూలడం రెండూ జరిగాయి. 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. దీనికి ఎవరిని బాధ్యులను చేయాలో మీరే చెప్పాలి. అధికారులనా, రాజకీయ నాయకులనా? రాష్ట్రంలో గడిచిన 10ఏళ్లలో పెండింగ్ ప్రాజెక్టులేవి పూర్తి చేయలేకపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత, చేవెళ్ల, పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, దేవాదుల, సిత్తమసాగర్ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. అలాగే తెలంగాణ వచ్చి 10 ఏళ్లు అయినా సాగునీటి రంగం పైన 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. కారణం ఏమిటో ఆలోచించండి. కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎవరు తప్పు చేశారో గుర్తించండి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యే విధంగా ముందుకెళ్ళండి అని చెప్పి వారందరికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నాడు. అయితే మీకు ఇది ఉద్యోగం కాదు, ఒక భావోద్వేగం. నీళ్లు తీవ్ర భావోద్వేగ అంశం. మన సంస్కృతిలో భాగం. తెలంగాణ ప్రజల భావోద్వేగ నీళ్లతో ముడిపడి ఉంది. అలాంటి శాఖకు మీరు ప్రతినిధులుగా నియామకమవుతున్నారు. మీకు ఇది ఉద్యోగం కాదు, ఒక భావోద్వేగం. నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది. రాష్ట్ర నిర్మాణంలో ఇంజనీర్లు భాగస్వాములై దేశంలో, ప్రపంచంలో రాష్ట్రాన్ని ముందు నడపాలి. నీళ్లు నియామకాలు ఆకాంక్షల కోసమే తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ఏర్పడిన దశాబ్దం తర్వాత నియామకాల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఎల్బీనగర్ 30,000 ఉద్యోగాల నియామకాల పత్రం అందజేశాం. ఎల్బీనగర్లో క్షేత్రస్థాయిలో పరిశీలన లేకపోతే తప్పిదాలకు అవకాశం. ఏ వృత్తిలోనైనా క్షేత్రస్థాయిలో అనుభవం ఉన్న వాళ్ళు రాణిస్తారు. ఇక్కడ నా ముఖ్యమంత్రి మాట్లాడితే ఏమన్నాడంటే, కలెక్టర్లు కానివ్వండి, ఎస్పీలు కానివ్వండి, ఎంఆర్ఓలు కానివ్వండి, ఇంకెవరైనా అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్ళడం లేదు అని చెప్పుకొస్తున్నాడు. వాళ్ళు పోతలేరంటే వాళ్ళదిగా తప్పు, మీరు కూడా తప్పు ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ లోపం ఉంటుంది. వాళ్ళు పోకపోతే వాళ్ళు ఆదేశించాలి, క్షేత్రస్థాయిలో వెళ్ళమని చెప్పాలి. వెళ్ళని వాళ్ళకి షోకాస్ జారీ చేయాలి, లేకపోతే చర్యలు తీసుకోవాలి. మీరు చెప్పగల ఏం చెప్తున్నారంటే నా పరిపాలన కరెక్ట్గా లేదని మీరే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలనకు వెళ్ళడం లేదు అని అంటే ఆ మాట అర్థమైంది, మీ యొక్క ప్రభుత్వం సరిగ్గా పనిచేయడం లేదనే కదా. తప్పును ఒప్పుకున్న రేవంత్ రెడ్డి, నా ప్రభుత్వంలో అధికారులు క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలిస్తలేరు. ప్రజాపాలనలో వాళ్ళనే భాగస్వామ్యం చేయాలంటివి, వాళ్ళు పోయి పరిశీలించకపోయా. కలెక్టర్లకి విస్తృత అధికారులు ఇస్తారంటివి, వాళ్ళు క్షేత్రస్థాయికి పనిచేస్తలేకపోయా. అంటే మీ తప్పును మీరు అంగీకరించారని చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. కట్ చేస్తే కాళేశ్వరం విషయానికి వస్తే, కాళేశ్వరం విషయంలో, సచివాలయం విషయంలో అంచనాలు పెరగడం విషయంలో కావచ్చు, లేదంటే అధికారుల యొక్క తప్పిదాలు కావచ్చు, ఒక్కొక్కటిగా వరుసగా బయటపడుతున్న కొద్దీ మెల్లిమెల్లిగా కేసీఆర్ మెడకు చుట్టుకుంటున్నది ఈ ఉచ్చు. ఏ క్షణమైనా కేసీఆర్ని విచారణకు హాజరు కావాలని ఆదేశించే అవకాశమే చాలా మెండుగా కనబడుతున్నది. కేసీఆర్ని అటు హాజరు కావాలని ఆదేశంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ హైడ్రా వివాదాలకు సంబంధించినటువంటి వివాదాలు మొత్తం కూడా ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో దసరా వరకల్లా, అంటే ఇంకో సుమారుగా 10 రోజుల కల్లా ఒక పెద్ద బిగ్ బ్లాస్ట్ జరగబోతుందని ఒక అంచనా మాత్రం అయితే ఉన్నది. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అయితే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నిస్తున్నప్పుడు ఒక అధికారి గురించి అడిగితే ఇంకో అధికారి, ఒక అధికారి గురించి అడిగితే ఇంకో అధికారి, ఒకరిపై ఇంకొకరు ఆ రకంగా నెపాన్ని నెట్టుకుంటూ ముందుకు వెళ్తూ వాళ్ళంతా కూడా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా దాటవేసేటువంటి ధోరణి ఏదైతే ఉన్నదో, ఈ దాటవేసే ధోరణి పైన అధికారుల మీద చర్యలు తీసుకుంటూ పోతే ఒకరి మీద కాదు యావత్ డిపార్ట్మెంట్ మీద
తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. చెప్పండి ఇప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి అంటున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఒక ప్రభుత్వం పెద్దగా ఉండి రాష్ట్రానికి పెద్దగా ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఏం చెప్తున్నాడంటే అధికారులు తప్పులు చేసిరా అంటారు. రాజకీయ నాయకులు తప్పు వస్తలేదు ఇక్కడ. ఆయన మాట్లాడిన మాటల్లో పోయిన రాజకీయ నాయకులు తప్పు చేశారని రాజకీయంగా మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ అథెంటిక్గా అధికారులు తప్పులు చేశారని చెప్పుకొస్తున్నారు. అంటే అధికారులకు మేము చెప్పేది ఏంటంటే మీరు రాజకీయ ప్రోద్బలంతో రాజకీయ నాయకుల యొక్క అండదండలతో రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగానో వాళ్ళు చెప్పినట్టుగా వ్యవహరిస్తే మళ్ళీ తప్పులు పడిపోయేది ఎవరంటే కేవలం మీ యొక్క అధికారులు మాత్రమే. అధికారులే తప్పులు పడిపోతారు, అధికారులే మోసపోతారు. అందుకే రాజకీయ నాయకుల ప్రోద్బలం, రాజకీయ నాయకుల ఒత్తిడి, రాజకీయ నాయకుల ప్రెషర్ అనేది మీ మీద లేకుండా చేసుకోవాలంటే మీరు నిజాయితీగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. లేదు కాదు కూడదు, రాజకీయ నాయకుల ఒత్తిడి ఉంటుంది, రాజకీయ నాయకులు చెప్పినట్టుగానే వింటాం, మా యొక్క ప్రమోషన్లకు మా యొక్క డిమోషన్లకు వాళ్ళ మీద ఆధారపడి ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేస్తామంటే రేపే తప్పైనా ఒప్పైతే మీ దాకా రాదు. ఒప్పైతే కేసీఆర్ మొదట కాళేశ్వరం ప్రాజెక్టు మీద డిస్కవరీ ఛానల్ మొత్తం షూట్ చేసుకొని పోయింది. పెద్ద ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇదే అన్నప్పుడేమో జబ్బలు జరుచుకొని మారే మొత్తం మారే అని చెప్పి చెప్పుకొచ్చారు. ఇప్పుడు విధ్వంసం జరిగి ఆగమైపోతున్నది, కమిషన్ విచారణకు ఎదుర్కోవాల్సింది ఎవరయ్యా అంటే మళ్ళా అధికారులు. కమిషన్ విచారణ ఎదుర్కొంటున్న అధికారులు ఒప్పు అయితేనేమో వాళ్ళే, తప్పు అయితేనేమో మీద అన్నట్టుగా అక్కడ వ్యవహారాలు ఉంటాయి. సో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా, రాజకీయ నాయకులు వంతపాడకుండా, సామాన్య జనానికి నచ్చే విధంగా, సామాన్య జనాన్ని మెప్పించే విధంగా మీ యొక్క పనులు చేతలు కనుక ఉంటే డెఫినెట్గా మీ యొక్క అధికారాన్ని, మీ యొక్క ఉన్నటువంటి ఆ విచక్షణ అధికారాన్ని అన్నిటి కూడా ఉపయోగించి సామాన్య ప్రజలు న్యాయం చేయగలిగితే మీ యొక్క పదవికి, మీ యొక్క ఆ యొక్క జీవితానికి, అంటే మీన్ అధికారిగా ఉన్నటువంటి ఆ జీవితానికి సార్థకత దొరుకుతుంది. లేదు కూడదు రాజకీయ నాయకుల వత్తాసు పాడతామంటే ఇటువంటి విచారణ ఎదుర్కొని ఆగమైపోయే అవకాశం ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.